హాయ్ ఫ్రెండ్స్, మనం మోటార్కి ఆయిల్ సీల్ మార్చేయాలి. ఈ మార్చే విధానంలో ఇంప్లర్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఫస్ట్ మనం మోటార్ పంప్ బోల్ట్లు ఇప్పాలన్నమాట. మనకి 3 పంప్ బోల్ట్లు ఉంటాయి, పంప్ నట్స్ 3 ఇప్పాలి. అవి 3 మనకి ఓపెన్ చేస్తే కానీ మనకి ఆయిల్ సీల్ అనేది ఇంప్లర్ కనపడుతుంది. ఇంప్లర్ ఓపెన్ చేస్తే మనకి ఆయిల్ సీల్ కనపడుతుంది. అది ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడైతే మనం 2 స్క్రూలు ఇప్పేసాం, 3వ స్క్రూ కూడా ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. దీనికి పంప్ బోల్ట్లు కొంచెం కొన్ని తుప్పు వచ్చి టైట్గా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బోల్ట్లు అయితే ఇప్పేసాం. మనకి పైన కాలర్ మీద కొడితే పంపు ఊడిపోతుంది. చిన్నగా కొట్టాలన్నమాట. మరీ పెద్ద సుత్తితో కొడితే ఒక్కొక్కసారి పంపు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది, డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా కొట్టాలన్నమాట. పంపు అయితే మంచిగానే ఉంది, పంపు అరగలేదు. నేను పంపు అది కూడా చూస్తున్నాను. ఇప్పుడైతే మనకి ఇంప్లర్ ఓపెన్ అయిందనమాట, ఇంప్లర్ కనపడిందనమాట. ఇప్పుడు మనం ఆ ఇంప్లర్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. అది దానికి పుల్లర్లు అలాంటివి ఏమీ ఉండవు. స్క్రూ డ్రైవర్ పెట్టి కానీ దేని పెట్టైనా ఒత్తితే కానీ కొన్ని లూజ్ ఉంటే వస్తాయి, కొన్ని తుప్పు పట్టి ఉంటే మాత్రం రావు ఫ్రెండ్స్. చూడండి, ఎంత గట్టిగా ఒత్తినా కూడా రావటం లేదు, చాలా టైట్గా ఉంది, చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఆ ఇంప్లర్ అనేది వస్తే కానీ మనకి ఆయిల్ సీలు వేయటం కుదరదు అనమాట. ఆయిల్ సీలు వేయాలంటే ఇంప్లర్ ఓపెన్ చేయాల్సిందే. ఆ ఇంప్లర్ ఓపెన్ చేయకుండా మనం ఆయిల్ సీల్ మార్చటం కుదరదు. చూడండి, చాలా టైట్గా ఉంది. మనం దానికి కొంచెం యాసిడ్ లాంటిది పోద్దాం. యాసిడ్ పోస్తే ఏమన్నా ఓపెన్ అయిద్దేమో చూద్దాం. కొంచెం యాసిడ్ పోయటం వల్ల, ఎందుకంటే తుప్పు అలాంటివి ఉంటే కొంచెం లూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నేనైతే యాసిడ్ పోసాను, అయినా కూడా మనకి చూడండి అది. ఇప్పుడు మళ్ళీ స్క్రూ డ్రైవర్ పెట్టి లేపి చూద్దాం. స్క్రూ డ్రైవర్ పెట్టి లేపుతున్నాను ఫ్రెండ్స్. అయినా కూడా మనకి కొంచెం ఆ యాసిడ్ అనేది మీద పడకుండా తుడుచుకోవాలి, క్లాత్ పెట్టి తుడుచుకుంటే మనకి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంప్లర్ లేసి వచ్చి ముఖానికి కానీ ఒంటి మీద కానీ అది పడుతుంది, అందుకనే నేను తుడిచాను అనమాట. అయినా కూడా అది పోసినా కూడా మనకి ఓపెన్ అయితే అవ్వటం లేదు, చాలా టైట్గా ఉందన్నమాట. ఇక మనకి దాన్ని ఏంటంటే మనకి ఇంప్లర్ రాదు అది. అయితే మనం స్క్రూ డ్రైవర్తో కొడితే కానీ మనకి ఓపెన్ అవుతుంది, లేదంటే అది ఓపెన్ అయిందంటే మనకి పనికి రాదు ఫ్రెండ్స్. కొంచెం కొద్ది గొప్ప బెండ్ అవుతూ ఉంటుంది. అందుకే అదే మళ్ళీ మనం ఎక్కిస్తే ఏమవుతుందంటే వెనక పంపుకి తాగుతూ ఉంటుంది, రాసుకపోతూ ఉంటుంది. ఆ రాసుకపోతే మళ్ళీ మనం పంపట్టాలు వేసినా కూడా సెట్ కాదు, కొంచెం బెండ్ తీయాల్సి వస్తుంది. కానీ అదంతా ఇబ్బంది లేకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తదే ఇంప్లర్ మార్చుకుంటే వాటర్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది మోటార్కి. ఆయిల్ సీల్ మారుస్తాం, మనం ఇంప్లర్ మారుస్తాం కాబట్టి కొంచెం వాటర్ కూడా పెరుగుతాయి ఫ్రెండ్స్. చూడండి, ఆపోజిట్లో వేసి స్క్రూ డ్రైవర్తో గట్టిగా కొట్టితే జరిగింది, కొంచెం ఓపెన్ అయింది. మనం పూర్తిగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇంప్లర్ అయితే బెండ్ అయిపోయింది, రాకపోతుంది వెనక కూడా. అందుకనే దాన్ని తీసి పక్కన పెట్టేసి మనం కొత్తది వేసేద్దాం. చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఆయిల్ సీల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ సీల్ తీయాలంటే ముందు మనకి ఇంప్లర్ షాబీ ఉంటుంది, ఆ షాబీ తీసేయాలన్నమాట. కొట్టి తీసేస్తే మనకి ఆయిల్ సీల్ బయటకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం స్క్రూ డ్రైవర్తో లేపుతూ ఉంటే ఆయిల్ సీలు వస్తుంది అనమాట. ఇది మోటార్ అనేది పక్కన పెట్టి ఉంటారు ఫ్రెండ్స్, అందుకనే ఇది ఆయిల్ సీల్ కూడా మొత్తం ఇదైపోయింది. చూడండి, విడిపోయి వస్తుంది అనమాట. ఆయిల్ సీల్ కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడిపోతుంది. అది చాలా చాలా సింపుల్గా మనం తీయాలి, కానీ అది పనికిరాదు ఫ్రెండ్స్.
మనం మళ్ళీ కొత్త ఆయిల్ సీల్ వేయాల్సి ఉంటుంది. ఆయిల్ సీల్ బాగా డ్యామేజ్ అయిపోయి వాటర్ లీక్ అవుతుందన్నమాట. వాటర్ లీక్ అవటం వల్ల మనకి వాటర్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఆ ప్రెషర్కి మనం ప్రెషర్ తగ్గటం వల్ల మనకి కస్టమరు అందులో ఒకటి ఎయిర్ కూడా పడుతుంది ఫ్రెండ్స్. ఎక్కువగా ఎయిర్ ప్రెషర్ తగ్గటం, ఇంకా వాటర్ బేరింగ్లలోకి వాటర్ పోవటం, వైండింగ్ కాలిపోవటం ఇలాంటి ఆయిల్ సీల్ పోయినప్పుడు జరుగుతుంది. అయితే మనం లోపల మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ సీల్ కూర్చోదన్నమాట. బెండ్ కూర్చుంటుంది. మనకి అప్ అండ్ డౌన్ కూర్చోవడం వల్ల ఆయిల్ సీలు ఒక్కొక్క కాడ టైట్ అవుతుంది, ఒక్కోసారి లూజ్ అవుతూ ఉంటుంది. అందుకనే మనం యాసిడ్ పోసైనా లేదా యాక్సా బ్లేడ్తోనైనా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. శుభ్రం చేసుకుంటే మనకి మళ్ళీ మనం కొత్త ఆయిల్ సీల్ వేస్తాం కాబట్టి ఆయిల్ సీల్ వేసినప్పుడు మనకి కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఆయిల్ సీల్ సెట్ అయితేనే మళ్ళీ వాటర్ కారకుండా ఉంటాయి. శుభ్రంగా యాక్సా బ్లేడ్తో గీరి పాత క్లాత్తోని చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తం యాసిడ్ తోటి క్లీన్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ఆయిల్ సీల్ ఏంటంటే 12 DRL ఆయిల్ సీలు 12 mm అనమాట. DRL RC అయినా వేసుకోవచ్చు, హైట్ అవుతుంది. ఇప్పుడు DRL అయితే కొంచెం షార్ట్ వస్తుంది. 12F ఉంటుంది. ఎఫ్ కూడా మనకి హైట్ అవుతుంది. ఎక్కువగా మనకి షార్ప్ మోటార్లలో, సెల్ఫ్ రన్నింగ్ మోటార్లలో 12 DRL వస్తుంది ఎక్కువ శాతం. అయితే ఈ ఆయిల్ సీల్ చూడండి ఫ్రెండ్స్, ఈ పింగాణి మీద కరెక్ట్గా కూర్చోవాలన్నమాట. ఆ పింగాణి మీద పైన ఆయిల్ సీల్ అనేది తిరుగుతూ ఉంటుంది. అంటే అది డ్యామేజ్ కాకుండా, గీతలు పడకుండా ఉంటే ఆయిల్ సీలు మనకి వాటర్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ రబ్బర్ పింగాణి అనేది మోటార్లో దించుకోవాలి. అందులో మనం ఫస్ట్ దించాల్సింది అది. దీనికి కొంచెం అనాబాండ్ కానీ, చెర్లాక్ కానీ, ఏదన్నా గమ్ము లాంటిది, పెవికిక్ అయినా పర్లా, బోనోపిక్స్ అయినా ఏం కాదు, బోనోపిక్స్ లాంటివి ఏదైనా పూసి దాన్ని దిగ్గొడితే కరెక్ట్గా మోటార్ ఎయిర్ పట్టకుండా, ఎక్కువ లోతులో ఉన్నా కూడా వాటర్ లాగుతూ ఉంటుంది అనమాట. అది ఎయిర్ పట్టే అవకాశం ఉండదు అనమాట. అయితే దాన్ని దించేటప్పుడు కూడా ఫ్రెండ్స్, పింగాణి దించేటప్పుడు మనం ఒక చెక్క ముక్కతోని దించాల్సి ఉంటుంది. చూడండి, చెక్క ముక్కతో కొడితే చాలా జాగ్రత్త. మళ్ళీ గట్టిగా ఐరన్ దాంతో కొడితే మాత్రం అది పగిలిపోతుంది. నెర్రలు ఇచ్చినా కూడా ఎయిర్ పడుతుంది. మనం ఆయిల్ సీల్ వేసినా కూడా ఉపయోగం ఉండదు అనమాట. చాలా చూడాలి ఫ్రెండ్స్, చూసి చాలా జాగ్రత్తగా దాన్ని మనం కొడుతూ దించాలన్నమాట. ఆయిల్ సీల్ గాలిలోకి కరెక్ట్గా కూర్చునేటట్టు మనం కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది కొట్టేటప్పుడే జాగ్రత్తగా కొట్టాలి. ఇప్పుడైతే మనకి కరెక్ట్గా కూర్చుంది. అయితే దానిపైన, పింగాణి పైన ఎటువంటి తుప్పు కానీ, ఏదైనా సిలుం పట్టింది, ఏదైనా దాని మీద పింగాణి మీద పడకుండా తుడుచుకోవాలి. గుడ్డ పెట్టి శుభ్రంగా గ్రీజ్ లాంటిది ఏమీ లేకుండా తుడుచుకోవాలన్నమాట. అది గ్రీజ్ ఉన్నా కూడా ఆయిల్ సీల్ అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ పార్ట్లో అరిగిపోతూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఆయిల్ సీలు అదే విధంగా మనం కూర్చోబెట్టాలి. నేను చూపించిన రింగు లోపలికి వెళ్ళిపోవాలి. కొంతమందికి తెలీదు, కొంతమంది అడుగుతూ ఉంటారు, అన్న ఆయిల్ సీల్ ఎట్టేయాలి, వేయాలని అడుగుతూ ఉంటారు. కొంతమందికి చెప్తాము, అందరికీ చెప్పడం కుదరదు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటేనే లైక్ చేయండి. చూడండి, ఇప్పుడైతే మనం ఆయిల్ సీల్ దించాము. దానికి మళ్ళీ షాబీ గాడి మనం ఓపెన్ చేసేటప్పుడు తీసాం కాబట్టి అదే షాబీ గాడి మళ్ళీ కూర్చొని పెట్టాలి. దానిలో కరెక్ట్గా క్లీన్ చేసుకుంటే తప్ప కూర్చోదనమాట. అయితే మనం కొత్తది ఇంప్లర్ కూడా మార్చేస్తున్నాం. ఎందుకంటే బెండ్ అవుతుంది, వెనక తగులుతూ ఉంటుంది, మోటార్ కూడా పట్టేస్తూ ఉంటుంది అన్నమాట. ఆయిల్ సీలు కరెక్ట్గా షాబీ గాడిలో ఇంప్లర్ గాడికి సమానంగా మనం కొడుతూ ఉంటే ఆ గాడిలో షాబీ కూర్చుంటుంది అనమాట. అప్పుడు లాక్ అయిపోద్ది అది. అప్పుడు ఊడటానికి కూడా అవకాశం ఉండదు.
కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్టుకోండి, ఎందుకంటే ఇది ఇత్తడిది కాబట్టి పగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే చాలా జాగ్రత్తగా కొడుతున్నాను అనమాట. ఇప్పుడైతే మనకి లాక్ అయిపోయింది, సరిపోయింది అనమాట. మనకి మన పంపు దగ్గరికి ఇంప్లర్ దగ్గరికి ఆనుకొని తిరగాలి, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ట్రైల్ వేసుకోవచ్చు, లేదంటే వాచర్ ఉంటుంది. ఆ వాచర్ అనేది మనం కరెక్ట్గా ఉండాలన్నమాట, లేదంటే ఎయిర్ పడుతుంది. చూడండి, వెనక పంపు చిప్పకి దీనికి గాడి ఉంటుంది ఫ్రెండ్స్. అది లోపల ఉన్న వాచర్ అనేది ఈ గాడిలో కూర్చుంటుంది అనమాట. ఆ వాచర్ మనం టైట్ వేసినప్పుడు గాడిలో కూర్చుంటుంది అనమాట. అది ఎందుకంటే ఎయిర్ పట్టకుండా, మోటార్కి మనం నీళ్లు పోయినప్పుడు ఎయిర్ పట్టకుండా, అక్కడ ఎయిర్ పట్టినా కూడా వాటర్ లాగలేదు మోటరు. ఆ మోటార్ లాగిన ఎయిర్ మొత్తం అక్కడే వెళ్ళిపోతుంది కాబట్టి వాటర్ రావు ఫ్రెండ్స్. చూడండి, మనం ఆ గాడిలో కొంచెం గ్రీజ్ లాంటిది పెట్టుకున్నామంటే వాచర్ కొంచెం స్మూత్ అయ్యి వాచరు ఎయిర్ పోకుండా చూస్తుంది అన్నమాట. ఇప్పుడైతే గ్రీజ్ పెట్టేశాను. ఇప్పుడు మనం పంప్ ఎక్కించుకుందాము. పంప్ ఎక్కించుకొని మనకి 3 బోల్ట్లు ఉంటాయి ఫ్రెండ్స్. 3 బోల్ట్లు టైట్ వేసుకోవాలన్నమాట. టైట్ వేసుకోవాలి 3 బోల్ట్లు. చూడండి, మనకైతే కరెక్ట్గా సెట్ అయింది. 3 బోల్ట్లు ఎక్కించాలి, రేంజ్తో టైట్ వేసుకోవాలన్నమాట, ఫుల్ టైట్. వాటర్ అయితే లీక్ అవ్వకూడదు. వాటర్ లీక్ అయితే మనకి ఒక చుక్క కూడా బయటికి రావన్నమాట. మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మోటార్ మనం ఫిట్ చేస్తాము, అన్నీ బాగానే ఉంటాయి, అక్కడ డ్రాప్స్ పడే చూసుకోము, దానివల్ల మనకి వాటర్ అనేది రాదు. ఆ గ్రీన్ పైప్ ఎక్కించే దగ్గర కూడా ఫ్రెండ్స్ చాలా కరెక్ట్గా ఎక్కించాలి. గ్రీన్ పైప్ కూడా చలాకు పెట్టి కట్లు వేసి, కొంతమంది కట్లు లేకుండా ఎక్కిస్తారు. వాటర్ లీక్ అవుతూ ఉంటాయి, వాటర్ చాలా తక్కువ వస్తూ ఉంటాయి. అవి చూసుకోరు, వాటర్ లాగట్లేదు అని మళ్ళీ అందరిని అడుగుతూ ఉంటారు. చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి మోటార్లలో. ఆర్హెచ్పి మోటారు చిన్నవి అర్థం కాకనే మన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. చూడండి, మనం వెనక పంపు బోల్ట్ టైట్ వేసుకుంటూ ఎయిర్ ఫ్యాన్ తిప్పుకోవాలి. ఫ్రీగా ఉందా లేదా, పట్టేస్తుందా ఏంటనేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే బోల్ట్ టైట్ వేస్తూ ఒక చేతితో తిప్పుతూ ఉన్నాను ఎయిర్ ఫ్యాన్ని. అది మీరు చూడండి, మనకి ఫ్రీగా ఉందనుకుంటేనే మనం ఆన్ చేయాలన్నమాట. మనమైతే ఇప్పుడైతే నేను మొత్తానికి చెక్ చేశాను, ఫ్రీగా ఉంది. ఎప్పుడైనా మనం మోటార్ ఆన్ చేసుకునేటప్పుడు, కొత్త ఆయిల్ సీల్ వేసినప్పుడు కానీ, మనకి ఆయిల్ సీల్ మార్చిన తర్వాత కానీ, మనం టెస్టింగ్లో అయినా కూడా కొన్ని పంపులో వాటర్ పోసుకోవాలన్నమాట. పంపులో వాటర్ పోసుకుంటే మనకి ఆయిల్ సీలు త్వరగా పోదు. లేదంటే మనం మోటార్ టెస్టింగ్లో కూడా ఆయిల్ సీల్ పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువసేపు నడిపిస్తాం, ఒక్కొక్కసారి పట్టేస్తున్నప్పుడు. అదేవిధంగా